హలో అందరికీ, దిస్ ఈజ్ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగమ్మాయి. సో ఇది థర్డ్ బ్లాగ్ అనమాట. హ్యాంబర్గ్ వెళ్ళిన తర్వాత ఇవాళ మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇట్స్ కాల్ మినియేచర్ వండర్ల్యాండ్. ఇది స్పెషల్లీ కిడ్స్ కోసం అండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట కిడ్స్కి. అక్కడ ఏంటంటే ప్రతి సిటీని, ఎయిర్పోర్ట్స్ని, ట్రైన్ స్టేషన్స్ని, ఫారెస్ట్ని, మౌంటైన్స్ని, ఇంకా బీచెస్ని అన్నీ కూడా లిల్లీ పుట్స్ లాగా చేసి చూపిస్తారనమాట. సో అందుకే దాని పేరు మినియేచర్ వండర్ల్యాండ్ అని అంటారు. బట్ ఎంత క్యూట్ అండ్ స్వీట్గా ఉంటాయో అండి. పిల్లలకైతే మంచి సూపర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో అందుకే మేము హ్యాంబర్గ్ చూస్ చేసుకోవడానికి అది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఎందుకంటే లేకపోతే వీళ్ళు 8 కూడా అడిగేవారు. 8 కంటే 7:45 అడిగారు. ఎవరు వీళ్ళు కాదు, నువ్వని చెప్పు. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. సో మాకు మార్నింగ్ 7:30 అవుతుంది టైము. ఇవాళ మేము మినియేచర్ వండర్ల్యాండ్లో ఒక స్లాట్ బుక్ చేసుకున్నాము. అది 8 o'clock అనమాట. సో అందరం 8 వరకు అక్కడ ఉండాలి. ఎవరం బ్రేక్ఫాస్ట్లు చేయకుండా వచ్చేసామన్నమాట రెడీ అయ్యి. సంస్కృతికి ఒక్కదానికి మటుకు దోశ పెట్టాము. అది బ్రెడ్లు అంత ఇష్టంగా తినదనమాట. సో ఒక 10 minutesలో అట్లా వెళ్తాం అనమాట. ప్రదీప్ మాకు ఫస్ట్ 7:30 అని అబద్ధం చెప్పాడు. తర్వాత చార్జిపీటీలో చూస్తే 8 వరకు అలో చేస్తారని చెప్పాడు. 8 నుంచి స్టార్ట్ చేస్తాం. 7:30 to 8 o'clock వరకు ఉందంట స్లాట్. ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. హడావుడిగా 7:15 బయటకు వచ్చాం, కానీ ఇప్పుడు ప్రదీప్ కాల్ చేసి చెప్పాడు మళ్ళీ మాకు. ఓకే, కానీ 8 అయితే ఇంకా రిలాక్స్ గా రెడీ అవుతాం మేము ఖచ్చితంగా. అవును. సో బట్ ఓన్లీ చిన్న థింగ్ ఏంటంటే వర్షం పడుతుంది. అసలు వెదర్ రిపోర్ట్ లో కూడా ఏం చూపించలేదు. కొంచెంసేపు పడింది. అండ్ బట్ బయట రోడ్లన్నీ కూడా వెట్టిగా ఉన్నాయి. మధ్యాహ్నం ఎలా ఉంటుందో తెలియదు వెదరు. ఎందుకంటే మేము మధ్యాహ్నం కొంచెం బయట తిరగాల్సింది కూడా ఉందన్నమాట. చిన్న ఫేరియన్ షిప్ అయింది. అది ఫేరియన్ టూరా, ఒక చిన్న షిప్ లో ఎక్కి హార్బర్కి వెళ్తా ఉంటుంది. ఏంటో తెలియదు, చూడాలి దాని గురించి ఒకసారి. ఇంకా వర్షం పడతానే ఉంది కొంచెం, మళ్ళీ చూడాలి. €2 ఎంత పార్కింగ్ ప్లేస్ కి? €2 మాక్సిమం €20 ఏంటి మొడే అంతనా? ఓ మై గాడ్. జస్ట్ పార్కింగ్ ప్లేస్ కి, ఇది కొంచెం సిటీ సెంటర్ లో ఉందిలేండి. పార్కింగ్ ప్లేస్ కి డే అంతా పార్క్ చేసుకున్నందుకు €20, అంటే 2000 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో. సో అలా ఉంటది జర్మనీలో. చిన్ని తల్లి ధ్రువాంష్, ఇదే మినియేచర్ వండర్ల్యాండ్ అంటే. అక్కడ ఫ్రంట్ ఉంది బోర్డు, పేరు దాంది. హ్యాంబర్గ్ లుక్స్ లిటిల్ బిట్ డిఫరెంట్ దెన్ అదర్ సిటీస్. నాకు అలా అనిపించింది ఏంటో మరి. చాలా హిస్టారికల్ బిల్డింగ్ అనుకుంటా. చూసా రితాంశమ్మ, కూర్చో మాకు. ఎటు వెళ్ళేది అటు వెళ్ళాలంట, అటు. మా బుడంకాయలు అసలు అందరూ కృతాంశ్ వ్యాగన్ నేను నెడతానని చెప్పి ఆ వ్యాగన్ చుట్టూనే ఉంటున్నారు. ఎవ్వరు ఫాస్ట్గా రావట్లేదు అసలు. మినియేచర్ వండర్ల్యాండ్. సో లోపలికి ఎంటర్ అయ్యే ముందు టికెట్స్ స్కాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అవి. నా ఫోన్లో షూట్ చేసిన వ్లాగ్స్ చాలా ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు టైం దొరకట్లేదు అనమాట నాకు. పిల్లలు కిటా నుంచి వచ్చిన తర్వాత నేను అసలు వాయిస్ ఓవర్ ఇవ్వను అనమాట. మధ్యాహ్నం ఏమో వర్క్ ఉంటుంది.
రవీంద్ర ఇవన్నీ ఏంటి రవీంద్ర ఇట్రా ఇవన్నీ వుడ్తో చేసినవి ఏంటి అసలు అది మే 1, 2026 అని వచ్చిందా ఏదేది సరే పద సంస్కృతి పదనానా బ్రేక్ఫాస్ట్ తినడానికి ఏదో ట్రైన్లో చేస్తారు అలా చేశారు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తున్నాయి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అనమాట ధృవాంశ్ సంస్కృతి అది కూడా క్రాసీ అంటే మేము బ్రేక్ఫాస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దామనే ప్లాన్తో మేము ఇంకెక్కడ కొనుక్కోలేదు బయట బ్రెడ్స్ కానీ ఏమి లోపల బ్రేక్ఫాస్ట్ చేయడానికి మొత్తం క్యాఫ్టేరియా కూడా ఉందన్నమాట నాకు ఈ సెటప్ అంతా బాగా అనిపించింది ఒక ట్రైన్ సెటప్ లాగా చేశారు సో అందరం బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాం కాఫీ అంతా కూడా సో అక్కడే తినేసేసాం ఇంకా నాకు వాసంతికి ఇద్దరికి ఇప్పుడు విఆర్ షో ఉందన్నమాట వెళ్తున్నాం పిల్లలు వీళ్ళిద్దరికి అప్పచెప్పేసి ఓన్లీ ఇద్దరే బుక్ చేసుకున్నాం అది ఎందుకంటే పిల్లలతో కష్టం కదా ఎవరైనా ఇద్దరు వెళ్దాం అనుకున్నాం అనమాట సో మేము ఇద్దరు వెళ్తున్నాము సో ఐఎమ్ ఎక్సైటెడ్ వెళ్దాం పద లేట్ అవుతుంది నాకు వాసంతి ఇద్దరికి ఇప్పుడు విఆర్ షో ఉందన్నమాట వెళ్తున్నాం అది వేరే బిల్డింగ్లో ఉంది ఇటు సైడు ఇటు సైడేనా ఇదే అనుకుంటా వెనక ఎంత పెట్టింది విఆర్ షో అయిపోయింది నాది వాసంతిది మళ్ళీ రవీంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనమాట సూపర్గా ఉందండి స్నో వరల్డ్కి తీసుకెళ్ళాడు మౌంటైన్స్కి తీసుకెళ్ళాడు అంటే ఒక ట్రెజర్ హంట్ గేమ్ లాగా అనిపించింది అనమాట నాకు చాలా ఫన్ ఉండింది అసలు ఇప్పుడు అందరం కలిసి ఇంకా లోపలికి వెళ్తాం అనమాట మినియేచర్ వరల్డ్కి మినియేచర్ వండర్ల్యాండ్ విఆర్ షో క్యాఫ్టేరియా ఇవన్నీ కూడా ఒకటే బిల్డింగ్లో ఉంటాయి పెద్ద బిల్డింగ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు ఉంటాయన్నమాట కొన్ని కెల్లర్లో కూడా ఉన్నాయి బేస్మెంట్లో సో మనం డైరెక్షన్స్ చూసుకొని వెళ్ళాలన్నమాట ఆగవే అవును ఇంకో అలా ఎక్కుతారు షిప్ లోపల సంస్కృతి ఇది నిజంగా వెళ్ళదంట ఇది అమ్మా ఇవన్నీ బర్గ్స్ ఇవన్నీ బెర్గ్ ఇది జూగు అదుగో లోపల జూగు వస్తుంది చూడు అదుగో మనకి ఇక్కడ మన
మనకు ఓన్లీ వాళ్ళు చిన్నగా చేసి చూపిస్తున్నారు అవన్నీ. ఫన్నీగా ఉంటుందని. ఇప్పుడు చిన్న తల్లి ఇప్పుడు చూడదు ఒక జూకి వెళ్తుంది చూడు. కాదు నానా మనుషులు ఉంటారమ్మా ఇక్కడ కూడా. అవును బోట్. ఇంకా చూసావా నిజంగా బయట బర్గ్ లోపల నుంచి వాటర్ ఎలా వస్తాయి, లేక్స్ ఎలా ఉంటాయో ఇలా చిన్నగా చేసి చూపిస్తున్నారు. ఒక ట్రైన్ వస్తుంది చూడు అక్కడ, ఒక ట్రైన్ వస్తుంది. సంస్కృతి టచ్ చేయకూడదు, టచ్ చేయకూడదు, ఓన్లీ చూడడమే. లైవ్ కెమెరా కదా అది. అది కాదు, ఇక్కడ ఫోటో తీసుకోవాలి చూసావా. నెక్స్ట్ నచ్చిందంటే నీకు గార్డెన్ చూసావా, వీళ్ళే బాగుంది. హౌస్ చూసావా, ఏదేది చూపించి నాకు. అసలు అక్కడ బెర్గులు చాలా బాగున్నాయి. ముందు ఇక్కడ చూడు చాలా పెద్ద పెద్ద బెర్గులు ఉన్నాయి, చూద్దాం. చేస్తుంది సిగ్నల్ పెడితే, చూడు సిగ్నల్ ఇస్తుంది, సిగ్నల్ ఇస్తే వెయిట్ చేస్తుంది అది. అవుడుగా సమ్యాన్, ధ్రువాన్, సంస్కృతి ఇది చూడండి. వావ్. ఇప్పుడు నైట్ వ్యూ అన్నమాట ఇది. నైట్ వ్యూకి అసలు ప్రతి వెహికల్లో ప్రతి బిల్డింగ్ లో కూడా లైట్స్ పెట్టారు. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వావ్ సూపర్ నాన్న. ఇటు తిరగండి. చూడు లైట్స్ ఎలా వెలిగాయో. అదేగా అలా పెట్టడం ఎంత పెద్ద తెలుసా. అదే కదా, చిన్న చిన్న బొమ్మలు మళ్ళీ ఎంత ఉన్నాయంటే దాదాపు ఒక కిడ్నీ బీన్స్ అంత ఉన్నారు వీళ్ళు మనుషుల బొమ్మలు. సంస్కృతి లోపలికి వెళ్ళకూడదు నాన్న. చూసారా ప్లాట్ఫామ్స్ అన్ని, చూసారా ట్రైన్స్ అన్ని అయిపోయినాయి, చూసారా. ఇదంతా కూడా ఆల్మోస్ట్ జూక్ స్టేషన్ దే. ఇది ఎంట్రన్స్. సంస్కృతి నువ్వు కనిపించట్రా ఇట్రా. అక్కడ కనిపిస్తుందమ్మా. అలా చూడండి చూడండి వీడియో తీస్తున్నాను. సమయాన్ని ఎక్కకూడదు నాన్నది. ఎక్కడ అవును వాడు ఈసే చూతుండా గూడుగా. అక్కడ ఇందాక ఈసే చెప్పింగా. చీకటి అయిపోతుంది. మెల్లగా నైట్ వ్యూ ఉన్నట్టు మొత్తం. అవును అవును. నైట్ వ్యూ అసలు ఎంత భలే ఉంది అసలు నైట్ వ్యూ. చూస్తున్నారా.
వండర్లాండ్ అనుకుంటా. అమ్మ అమ్మ అది కూడా చూడు. తర్వాత ఈ లైట్లన్నీ ఆఫ్ చేస్తారు కదా, లైట్స్ అన్ని ఆఫ్ చేసినప్పుడు అందులో నుంచి ఓల్కన సంస్కృతి మెల్లగా అమ్మా ఏది ఇంకా వెళ్తున్నాయి చూస్తున్నావు కాదు ఇంకా చూద్దాం ఇంకో ఫ్లైట్ వచ్చింది అనుకుంటా. అవునా, ఎవరు చెప్పారు? అది శాటిలైట్ లా ఉందా, అది వస్తుంది. ఇవన్నీ బెర్గలు చూపిస్తున్నారు మనకి. ధ్రువాంశ్, సంస్కృతి. సంస్కృతి హైస్ లిఫ్ట్ బలూన్ రోయ్. ఐ వుడ్ సే మినియేచర్ వండర్ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి కిడ్స్కి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చాలా క్యూరియస్గా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట. ఇవి ఎందుకు ఇంత చిన్నగా ఉన్నాయి, ఇది ఎలా వచ్చింది, ట్రైన్లో మనుషులు అంత చిన్నగా ఎందుకున్నారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్యూరియస్ అనమాట కిడ్స్కి ఇందులో. అంటే అసలు అంత చిన్నగా అంత టిన్నీ వరల్డ్, మినియేచర్ వరల్డ్ ఎలా క్రియేట్ చేశారు అనేది వాళ్ళకి క్వశ్చన్ మార్క్తో ఉంటారనమాట అసలు చూస్తున్నంతసేపు కూడా. బట్ చాలా ఎగ్జైటెడ్గా, చాలా క్యూరియస్గా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి పిల్లలకి ఇంత బాగా నచ్చుతుందని చెప్పి. మేము మినియేచర్ వండర్ల్యాండ్లోంచి బయటకు వచ్చి హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా సమ్యాను, ధ్రువాంశ, సంస్కృతి వీటి గురించి క్వశ్చన్స్ ఎప్పుడు. అమ్మ అవంత చిన్నగా ఎలా తయారు చేశారు, అవి అంత చిన్నగా ఎలా ఉన్నాయి, ఆ మనుషులు అంత చిన్నగా ఎలా తయారు చేశారు, ఇవే క్వశ్చన్స్ అనమాట. మొత్తం వాళ్ళు ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు బయటకు వచ్చిన తర్వాత. హలో, మినియేచర్ వండర్ల్యాండ్లో టూర్ అయిపోయింది. పెడతా ఉండు ఒక్క నిమిషం, ఓకేనా? ఒక్క నిమిషం. సో మినియేచర్ వండర్ల్యాండ్లో టూర్ అయిపోయింది. ఒక 3 hours 4 hours స్పెండ్ చేసాం రవీంద్ర. పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట.
చేసి ఒక 2-3 అవర్స్ తిరిగామన్నమాట లోపల. తర్వాత నేను వాసంతి విఆర్ షోకి వెళ్ళాము. చాలా బాగుంది అసలు. వెల్ స్పెంట్ హాఫ్ డే అనమాట. సో ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం. లంచ్ హెవీగా ఏం చేయం, లైట్గా చేస్తాం. ఎందుకంటే ఈవినింగ్ హోటల్కి వెళ్ళిన తర్వాత బిర్యానీ చేసుకుందాం అనే ప్లాన్ ఉందన్నమాట. అన్ని తెచ్చి పెట్టుకున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత మాకు 2 to 3 అవర్స్ టైం ఉందన్నమాట మేము హార్బర్ బోట్ ఎక్కడానికి. సో మాకు అంత టైం ఉంటుందని చెప్పి అనుకోలేదు మేము. మళ్ళీ హోటల్కి వెళ్ళి కొంతసేపు పిల్లలు అలా పడుకోబెట్టి మళ్ళీ లేపి ఫ్రెషప్ చేయించుకొని మళ్ళీ ఇప్పుడు హార్బర్ బోట్ దగ్గరికి వెళ్తున్నాం ఈవినింగ్. కరెక్టే అనుకుంటా. మేము వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా బోట్ స్టార్ట్ అయిపోయిందండి. అదే లాస్ట్ ట్రిప్ అనమాట. మేము యాక్చువల్గా 6:30 రౌండ్కి వెళ్ళాము ఈవినింగ్. అండ్ అసలు హ్యాంబర్గ్ పోర్ట్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పిల్లల కోసమేనండి. వాళ్ళ షిప్స్ ఎప్పుడు బుక్స్లో చూడడం తప్ప పెద్ద పెద్ద షిప్స్ దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదన్నమాట. అండ్ హ్యాంబర్గ్ ఏంటంటే జర్మనీలోనే లార్జెస్ట్ పోర్ట్, యూరోప్లోనే బిజియెస్ట్ పోర్ట్ అనమాట. అది ఎల్బే రివర్ మీద ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఆల్మోస్ట్ 100 నుంచి 150 కంట్రీస్కి కనెక్షన్ ఉందండి, సీ కనెక్షన్. పర్ఫెక్ట్ టైంకి మేము బోట్ ఎక్కామనిపించింది మాకు. మధ్యాహ్నం అంతా కూడా రైన్ వస్తూ పోతూ ఉందన్నమాట, ఆన్ అండ్ ఆఫ్గా. అండ్ మేము ఎక్కే టైంకి అసలు వర్షం కంప్లీట్గా ఆగిపోయింది. అండ్ వెదర్ ఫోర్కాస్ట్లో కూడా ఏం చూపించట్లేదు రెయిన్. థ్యాంక్ గాడ్ అనుకున్నాం మేము. అండ్ బోట్ ఎక్కిన తర్వాత ఎంత బాగా టైం స్పెండ్ చేసామంటే పిల్లలైతే సూపర్ ఎక్సైటెడ్ అండి అసలు. ఎందుకంటే మా పక్క నుంచే పెద్ద పెద్ద కార్గో షిప్స్, ప్యాసింజర్ షిప్స్, ట్యాంకర్ షిప్స్, కంటైనర్ షిప్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయన్నమాట. పిల్లలైతే వచ్చినప్పుడల్లా గట్టిగా అరవడం, బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారనమాట. పిల్లలు ఇప్పుడిప్పుడే కొంచెం పెద్ద అవుతున్నారు, అన్నీ తెలుస్తున్నాయి. ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని అడుగుతూ ఉంటారనమాట. అండ్ రీసెంట్ విషయం ఏంటంటే వాళ్ళది పెద్ద షిప్ని చూడడం. సో వాళ్ళకి పెద్ద షిప్ చూపించాలి అంటే ఖచ్చితంగా మేము పోర్ట్కే వెళ్ళాలి. మాకు దగ్గరలో ఉన్న పోర్ట్ అంటే హ్యాంబర్గ్ పోర్టు, అది కూడా లార్జెస్ట్ పోర్ట్ ఇన్ జర్మనీ. సో చాలా బాగుంటుందని చెప్పి విన్నాం అనమాట. సో అందుకే అక్కడికి తీసుకెళ్ళాము. బోట్లో ఏంటంటే ఒక చిన్న బార్ లాంటిది ఉందన్నమాట. మనం కావాలంటే స్నాక్స్, డ్రింక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో మేము అందరికీ డ్రింక్స్ అండ్ కొన్ని స్నాక్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. పిల్లలకి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఎస్పెషలీ 4 years నుంచి స్కూల్కి వెళ్ళే కిడ్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్ అసలు. అంటే షిప్ మా బోట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడాలి అసలు. Almost 2 to 6 అనేది లేదు. సంస్కృతి ఇచ్చాడు. వన్నవరా పెట్టుకోవాలి, అడిగేస్తున్నాడు. అసలు Eines haben wir heute in der Mitte
అక్కడ చూసారా లెఫ్ట్లో ఇక్కడ బీచ్ ఉంది చూడండి ఇక్కడ. Radarsystem mit GPS, aber auch das ganze Fahrwasser. Oh my god. అదే కదా లోడ్ అయిపోతుంది బీచ్. నాకు తెలిసి ఈ షిప్ను లోడ్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది అనుకుంటా. అది ఆగింది ఇప్పుడు, అది ఆగింది. Jetzt kommen wir auch zu den größten Containerschiff, das hier weltweit auf der linken Seite. Die haben in Stockholm. ఈ మనుషులు ఎక్కడానికి కాదు షిప్. ఇది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మేము ఈ హ్యాంబర్గ్ ట్రిప్లో మిస్ అయింది అంటే దర్ క్యూనిక్ దర్ లోవెన్ అనే మ్యూజికల్ థియేటర్ షో అండి. అందులో ఏంటంటే లైవ్ యాక్టర్స్తో కాస్ట్యూమ్స్తో షోస్ ఉంటాయన్నమాట. సో అది చాలా ఫన్ ఉంటుంది కిడ్స్కి అని చెప్పి విన్నాం, బట్ అది వెళ్ళలేకపోయాం అనమాట. అంటే ఇంక మాకు టైం సరిపోలేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి మేము. సో మీరు ఎవరైనా హ్యాంబర్గ్కి వెళ్తే కనుక అది ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుందని చెప్పి విన్నాను నేను. అండ్ మేము బోట్లో ఉన్నప్పుడు అన్ని షిప్స్ వచ్చాయి కానీ ఒక్క ప్యాసింజర్ షిప్ మాత్రం రాలేదు. అరే రాలేదేంటి, మిస్ అయిపోయాము అని అనుకున్నాము. బట్ మేము బోట్ దిగి అలా బయటకు వచ్చామో లేదో ఒక పెద్ద ప్యాసింజర్ షిప్ ఒకటి కనిపించింది అనమాట. అబ్బా కిడ్స్ ఇంక బాగా అంటే కేకలు పెట్టేశారనమాట దాన్ని చూడగానే, వా పెద్ద షిప్ వచ్చేసింది అని. ఎందుకంటే బేసిక్గా బుక్స్లో ప్యాసింజర్ షిప్సే ఉంటాయి మనకి చూడడానికి. ఈ కార్గో షిప్స్, కంటైనర్ షిప్స్ ఇవన్నీ ఏమి ఉండవు కదా. సో పిల్లలకి ఈ షిప్ బాగా ఫెమిలియర్. సో హార్బర్ బోట్ ఎక్కి హ్యాంబర్గ్ పోర్ట్ అంతా చూసేసాము. చాలా బాగుండిందండి. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి చికెన్ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. క్వినోవాతో చేస్తున్నాను అండ్ ఎక్కువ చేస్తున్నాను బేసిక్గా దమ్ బిర్యానీ. ఆ రోజు నైట్ మాకు తినడానికి ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతాం మేము. సో ఆన్ ద వేలో పిల్లలకి మళ్ళీ ఆకలేస్తే ఇంకా ఉంటుందని చెప్పి కొంచెం ఎక్కువే చేశాను నేను. ఎంత టేస్టీగా వచ్చిందంటే అండి బిర్యానీ అసలు నిజంగా. అంటే హోటల్లో అన్ని స్పైసెస్ కూడా ఏమి లేవు. నేను ఇంటి దగ్గర నుంచి కొన్ని తీసుకెళ్ళాను, వాటితోనే అడ్జస్ట్ చేశాను అనమాట. అయినా సరే స్పైసీగా చాలా ఎమ్మీగా అనిపించింది మాకు. సో ఇంకా హోటల్కి వచ్చిన తర్వాత పిల్లలందరికీ స్నానం చేయించేసేసి డిన్నర్ చేసి పడుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి మళ్ళీ ఇంకా ఏటోళ్ళు అటు వెళ్ళిపోతాం అనమాట. చెల్లి వాళ్ళు గేటరింగ్ని వెళ్ళిపోతారు, మేమేమో న్యూరంబర్గ్కి వెళ్ళిపోతాం. బేసిక్గా ఏంటంటే వుర్జ్బుర్గ్ వరకు కూడా అందరం కలిసే వస్తాము, అక్కడే డివైడ్ అయిపోతాం అనమాట మేము. సో అందరం కలిసి మధ్యలో ఒక లంచ్ ప్లాన్ కూడా పెట్టుకున్నాం బిర్యానీయే. సో యా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మా ఈ హ్యాంబర్గ్ ట్రిప్ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక మా హ్యాంబర్గ్ ట్రిప్ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.